హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఒక సన్ స్క్రీన్ రివ్యూ ఇస్తాను. ఇది వచ్చేసి ఫార్మసీ ప్రోడక్ట్. యాక్చువల్ నేను ఎక్కువగా ఫార్మసీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే తక్కువ కాస్ట్లో వస్తాయి అండ్ స్కిన్కి బాగా యూజ్ అవుతున్నాయి నేను ఇది యూజ్ చేశాక. సో అందుకని ఎక్కువగా ఈ మధ్య ఫార్మసీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ఫార్మసీ ప్రోడక్ట్స్. అంటే డాక్టర్ రికమెండేషన్ అలా ఏమీ అవసరం ఉండదు. అంటే నార్మల్ టైప్ ఆఫ్, లైక్ ఇప్పుడు మనం బయట ఎలా కొంటామో అలాగా నార్మల్ ప్రొడక్ట్స్ ఇవి. సో ఇప్పుడు వచ్చేసి సన్ స్క్రీన్, ఇది ఫిక్స్ డెర్మా కంపెనీది. ఇదిగోండి, చూసారా? నేనైతే ఈ లోపల ప్రోడక్ట్ మొత్తం యూజ్ చేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇలా పంప్ టైప్ ఉండేటప్పటికి క్రీమ్ అంతా లోపల ఉండిపోతుంది. సో మనకి పైన వస్తుంది, లోపల ఎయిర్ ఉంటుంది కదా, క్రీమ్ అనేది బయటికి రావట్లేదు. సో నేను పైన కట్ చేసి, అది కూడా ఒక షార్ట్ పెట్టాను చూడండి, కట్ చేసి లోపల క్రీమ్ అంతా అనేది యూజ్ చేశాను. ఇప్పుడైతే ఏమీ లేదు, చూడొచ్చు మీరు. ఎస్, చూసారా? సో ఇందులో మొత్తం క్రీమ్ అయితే నేను యూజ్ చేశాను. ఇది చాలా బాగుంది. అండ్ ఇది కూడా నాకు యాక్నే రిలేటెడ్, అంటే మనకి యాక్నే రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడితేనే మనకి యాక్నే ఇష్యూస్ రావు. అదే యాక్నే కాకుండా డ్రై స్కిన్ అని, ఆయిలీగా ఉన్న వాళ్ళకి నార్మల్, అంటే మన పోర్స్ని క్లోజ్ చేసే టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసాం అనుకోండి, మనకి ఏంటంటే ఇష్యూస్ వస్తాయి. ఇంకా యాక్నే పెరగపోవడం, కమెడౌన్స్ రావడం, మళ్ళీ ఇక్కడ అన్ని మనకి ఏమంటారు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అవన్నీ రావడం, అలాంటివి అనేది ఇష్యూస్ వస్తాయి. సో ఈ మధ్య నేను ఎక్కువగా యాక్నే ప్రోన్ స్కిన్ రిలేటెడ్ అన్నీ వాడుతున్నాను. ఇది వచ్చేసి ఫిక్స్ డెర్మా షాడో SPF 50+ జెల్, PA+++ ఓపెన్ క్యూ జెల్ అండ్ సూటబుల్ ఫర్ యాక్నే ప్రోన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. యాక్నే స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నాన్ కమెడోజెనిక్ అంటే మన పోర్స్ని క్లోజ్ చేయదు, పోర్స్ని ఈజీగా బ్రీత్ చేసుకునేలా ఉంటుంది. అంటే మనకి ఒక్కొక్కసారి కొన్ని క్రీమ్స్ ఏంటంటే నాన్ కమెడోజెనిక్ కాకుండా కమెడోజెనిక్ అయినాయి అనుకోండి, అవి పోర్స్ని క్లోజ్ చేసేస్తాయి. క్లోజ్ చేయగానే ఆ లోపల ఉన్న డస్ట్ అంతా, అంటే బ్రీత్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండవు దానికి. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ లోపల అంతా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి పింపుల్స్ రావడం, కమెడౌన్స్ రావడం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ అందువల్లే వస్తాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆయిలీ. ఇది నాన్ ఆయిలీగా ఉంటుంది. అండ్ ఎలా అంటే మనం యూజ్ చేసినప్పుడు కొంచెం క్రీమ్స్ అన్ని ఆయిల్ బేస్డ్గా ఉంటాయి, లైక్ డ్రై స్కిన్ వాళ్ళకి రిలేటెడ్గా అలా ఉంటాయి. సో ఇదేంటంటే నాన్ ఆయిలీగా ఉంది. అండ్ UVA UVB లైట్ చెప్పాను కదా, మనకి సన్ స్క్రీన్స్లో ఇవి మస్ట్ వస్తున్నాయి. సన్ రేస్లో కొన్ని టైప్స్ ఉంటాయి, UVA UVB అని. అలాంటి రేస్ నుంచి కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ సన్ స్క్రీను. సో డెమటాలజికల్లీ టెస్టెడ్. ఎందుకంటే సో ఇది వచ్చేసి వైట్ కాస్ట్ కూడా ఇవ్వదు. అండ్ UVA UVB అంటే ఎంత బాగా హార్డ్గా ఉన్న సన్ నుంచి కూడా ఇది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఎంత బాగా ఎండగా ఉన్నా కూడా ఇది బాగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో మీరు ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు, నా వీడియోస్ అన్నీ చూడండి, పాత వీడియోస్ చూడండి, అందులో మీకు అర్థమవుతుంది మీ స్కిన్ కలర్ డిఫరెన్స్ అనేది ఈవెన్ వీడియోస్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అవి చూస్తే ఇప్పుడు స్కిన్ చూసిన వాళ్ళకి మీరు చాలా వరకు అందరూ అడుగుతున్నారు నన్ను, ఇలా స్కిన్ డిఫరెన్స్ ఎలా వచ్చిందని. మెయిన్ ఏంటంటే సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్లే నాకు స్కిన్ కలర్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇది వచ్చేసి మీరు ఎప్పుడు యూజ్ చేస్తారంటే మార్నింగ్ 9కి యూజ్ చేయండి. అండ్ తర్వాత 2 hours 3 hours కానీ ఏదైనా ఇంట్లో ఉన్నా కూడా 2 hours-కి 3 hours-కి రీఅప్లై చేయండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మీకు స్కిన్ ట్యాన్ అనేది త్వరగా రాదు. అండ్ కలర్ కూడా చాలా వరకు కొన్ని షేడ్స్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కాస్ట్ అస్సలు ఉండదు. మీరు అప్లై చేస్తే చాలా మెల్ట్ అయిపోతుంది స్కిన్లోకి, మీ స్కిన్ కలర్లోకి అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో మీకైతే ఈ ప్రోడక్ట్ నచ్చితే ఖచ్చితంగా బై చేయండి. అండ్ మీకు ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ చేసి పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.